హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలాగున్నారండి మీరు? నేనైతే బాగున్నాను. మీరు అంతకన్నా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఆకుకూర పప్పు చేద్దామని 1.5 కప్పు కందిపప్పు తీసుకున్నానండి. కందిపప్పు శుభ్రంగా కడిగి స్టవ్ మీద పెట్టుకున్నానండి. పసుపు వేసుకున్నా. కొంచెం పసుపు ఎక్కువ వేసుకుంటే కూర కలర్ఫుల్గా అందంగా కనపడుతుంది. చూసే వాళ్ళకి మీరు అనుకోవచ్చండి, కుక్కర్లో చేసుకోవచ్చు కదా కూర అని, తొందరగా అయిపోద్ది కదా అని. నాకెందుకంటే ఇలాగే నచ్చుతుంది, ఎందుకో టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుందండి ఇలా చేస్తే. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూసి మీకు నచ్చితే తర్వాత కొట్టండి లైక్. నాకు పప్పు 60% ఉడికిన తర్వాత కడిగి పెట్టుకున్న ఆకుకూరని వేసుకున్నాను. తరువాత 3 పచ్చిమిరపకాయలు, 3 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. 1-2 పోపు దినుసులు కానీ వండించుకున్నానండి. పక్కన 2 టమోటాలు తీసుకున్నాను. అన్నీ తుంచి ఇలా వేసుకున్నానండి, పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు. ఆ తర్వాత జీలకర్ర వేసానండి. జీలకర్ర టేస్ట్ వస్తుంది, కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కొంచెం మెంతులు వేసుకోవాలండి. మెంతులు కూడా కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. టమోటాలు ముక్కలు చేసుకొని వేసుకున్నానండి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. కూరకు సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఆకుకూర పప్పులో కొత్తిమీర కరివేపాకు వేస్తే చాలా బాగుంటుందండి, అందుకే వేస్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా తాలింపుకని బీనీస్ ముక్కలు తురిమి పెట్టుకున్నానండి. ఇవి ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు పోయాలండి. ముక్క కొంచెం మెత్తగా ఉడికితే, మరీ మెత్తగా కాదండి, కొంచెం మెత్తగా అనిపించేటట్టు ఉడికించుకోవాలండి. కొంచెం తగినంత ఉప్పు వేసుకొని ఆ తరువాత పప్పు చూడండి ఎట్లా ఉడికిందో. చూస్తుంటేనే బాగా కుదిరింది కూర అనిపిస్తుంది కదా అండి. ఇదే అండి బీనీసులు చెమ్మ లేకుండా ఎలా ఉడికించుకున్నానో. చెమ్మ అనేది మాట లేకపోతే భలే ఉంటుందండి. అదిగో మెత్తగా చూడండి ముక్క మీరే. అలాగే వెల్లుల్లి రెమ్మలన్నీ ఒలిచి పెట్టుకున్నానండి. వెల్లుల్లి రెమ్మలు ఎక్కువ వేస్తే ఏ తాలింపులైనా తాలింపు టేస్టే వేరుగా ఉంటుందండి. ఈ టిప్పు మీకు ఎంతమందికి తెలుసో నాకు కామెంట్లు తెలపండి. ఇప్పుడు పప్పుకి తిరగమాత పెట్టుకుంటున్నానండి. కొంచెం ఆవాలు, 1 ఎర్రగడ్డ, కొంచెం పోపులోకి కొంచెం పప్పులోకి వేసుకోండి. 2 ఎండుమిరపకాయలు, 1-2. తర్వాత వెల్లుల్లి రెమ్మలు 2 కానీ 3 కానీ కొట్టుకొని పప్పులో వేసుకుంటే సూపర్ అంటే సూపర్ అండి. ఏ హోటల్లో పప్పులాగా ఉంటుందండి. మీరు చేసి చూడండి. ఇలాగా మీరు చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుందండి. బాండల్లో కొంచెం నీళ్లు పోసుకొని తిప్పి కూరలో పోసేస్తానండి. కొంచెం నీళ్లు మనం పోయకుండా ఇట్లాగే పోసేస్తానండి నేను. కొంచెం నూనె తిరగమాత గింజలు ఉంటే వాటిల్లో పడిపోతాయండి. తర్వాత ఆ బాండల్లోనే నేను తాలింపుకి పెట్టేసుకుంటానండి. ఇద్దండి నేను ఇలా తాలింపు చేసుకుంటున్నాను. నాది గంటి పెద్దది కాబట్టి 2 గంటలు నూనె పోసుకున్నానండి. ఆ తర్వాత పోపు దినుసులు వేసుకొని, మీకు ఇందాక చూపించాను కదండి వెల్లుల్లి రెమ్మలు ఒలిచి పెట్టుకున్నవి, అవి దంచి వేసేసానండి. ఎండుమిరపకాయలు గిల్లు వేసుకున్నాను. ఆ తర్వాత ఉడికించుకున్న బీనీస్ను గట్టిగా పిండేసి వేస్తున్నానండి. మనము వేసిన నూనె కనపడేదాకా బాగా వేయించాలండి. ఇదో చూడండి నూనె కనపడుతుంది కదా గంటికి. పప్పుల పొడి వేసుకొని మనం ఊరిని కలిపెట్టినంతసేపు ఉండాలండి. తర్వాత ఆఫ్ చేయాలండి. ఎక్కువసేపు ఉంటే బాగుండదండి. పప్పుల పొడి వేసిన తర్వాత వేయించితే. ఆకుకూర పప్పు చూడండి ఎలా వచ్చిందో. నేను 2 గిన్నెల్లో తీసుకుంటానండి పప్పు, రాత్రికి మధ్యాహ్నానికి. మధ్యాహ్నటప్పుడు కూర కలిపెడితే కూర బాగుండదండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుందని 1 గిన్నెలో వేరుగా తీసి పెట్టుకుంటానండి. అలాగే పచ్చడికి ప్రిపేర్ చేసుకుంటున్నానండి. నూనె వేసుకొని 2-3 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. నేను కొంచెం పచ్చడి చేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఆ తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా వాడుస్తానండి.
ఈ పచ్చడి ఖచ్చితంగా భలే ఉంటుందండి, చేసి చూడండి. ఈ పచ్చడి మా అక్క వాళ్ళ అత్త చేసేదండి, ఆమె భలే చేసేది. మా అక్క ఈ మధ్య తిరుపతిలో చేసింది, అది నేను ఇప్పుడు చేశానండి. నేను చెప్పాను కదండి, శనక్కాయ పప్పులు ముందుగా వేయించి పెట్టుకున్నానని. అవి దేనికి కావాలంటే దానికి వేసుకోవచ్చండి. పులుసు అన్నంలో కావాలన్నా, ఏదైనా పచ్చడి వేసుకోవాలన్నా వేసుకోవచ్చండి. చూడండి, నేను ఇప్పుడు అవే వేసుకుంటానండి. 2 వెల్లుల్లి రెమ్మలు, వేయించి పెట్టుకున్న 2 చారెళ్ళ శనక్కాయ పప్పులు, కొంచెం ఉప్పు, అలాగే నానబెట్టుకున్న చింతపండు కొంచెము, మిక్సీ పట్టుకోవటమేనండి. భలే ఈజీగా అయిపోతుందండి ఈ పచ్చడి, నిమిషంలో అయిపోతుంది. ఒక ఎర్రగడ్డ ముక్కలు సన్నగా తరుక్కొని ఒక తిప్పితే మిక్సీలో పంటి కింద నవలతా ఎర్రగడ్డ భలే ఉంటుందండి. ఇద్దండి చూడండి పచ్చడి ఎలా ఉందో. పప్పు కూడా చూస్తుంటే బాగుంది అనిపిస్తుంది కదా అండి. మీరు ట్రై చేయండి. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పూలతో అమ్మవారికి మాల కడుతున్నానండి. లెంత్ ఎక్కువైందని వీడియో పెట్టలేదండి. అమ్మవారు భలే కళగా ఉన్నారండి. ఈ మాల కట్టి అమ్మవారికి వేస్తే చూడండి అమ్మవారు ఎంత